ప్రైజుల్లాట్. మన ప్రభువును రక్షకుడును మరి యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా కలుగుతున్న పరిస్థితులని దృష్టించి మరి కొన్ని అనుభవ పాఠాలు మనము నేర్చుకోబోతున్నాం. మరి అనేకమైన కఠినమైన పరిస్థితులను కూడా మనం ఎదుర్కోబోతున్నాం. ఈ 2024 సంవత్సరంలో అనేకమైన కఠినమైన పరిస్థితులని మనము చూడబోతున్నాం. ఎందుకంటే మనము దేవుని బిడ్డలుగా అనేకమైన సంఘటనలను, అనేకమైన మరి దేవుని యొక్క బాహుబలము కూడా మనం చూడబోతున్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, ఈరోజు మనుషుని యొక్క సైకాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మానవుని యొక్క సైకాలజీ అంటే మనుషుని యొక్క బ్రెయిన్ గురించి, మనుషుని యొక్క రుణహస్తుడు కాదు రుణహీనుడు గురించి, కృతజ్ఞతాహీనుడి గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు అని అడిగారా? మనుషుని యొక్క సైకాలజీ ఎలాగా ఉంటుందో మనము పరిశుద్ధ గ్రంథములో మన యొక్క స్థితిగతులన్నీ కూడా దేవుడు రాయించి ఉంచాడు. చూద్దాం. ఈరోజు ప్రథముగా మానవునికి సృష్టికర్త అధికారం ఇచ్చాడు. ఆదికాండము 2లో ఒక అధికారము మానవునికి ఇవ్వబడి ఉంది. తర్వాత 3లో మానవుడు తిరుగుబాటు తత్వము, దేవుని మీద తిరుగుబాటు తత్వము, దేవుడిచ్చిన ఆధిక్యతను ఆజ్ఞని మీరిపోవటము, దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయటము మనం చూస్తాం. దేవుడు భూమి మీద మానవుని వేలికగా నిర్మించాడు. ఈ ఏలికగా నిర్మించబడిన మానవుడు ఆ యొక్క అధికారాన్ని ఎవరికి కట్టబెట్టాడు అంటే, మనము ఆదికాండము 3వ అధ్యాయములో అవ్వని మోసం చేశాడు. సర్ప రూపములో వచ్చి సర్పములో ప్రవేశం చేసి, ఇది ఎవరు అంటే సర్వలోకమును మోసం చేస్తున్నాడు. ప్రకటన 12వ అధ్యాయము 9, 10 వచనాలలో వాడు సర్వలోకమును మోసం చేశాడట. మరి ఈ భూమిలోకములో ఉన్న మనుషులని మోసం చేయటం ఎంత? వారికి ఈజీ కదా, వారికి అంత పెద్ద కష్టమే కాదు. సర్పములో ప్రవేశం చేసి అవ్వతో మాట్లాడాడు. అవ్వేమో వాని యొక్క మాటలు బట్టి వద్దు అన్న ఫలాన్ని తిని మనకింతటి శ్రమలు పెట్టింది, శ్రమలు తీసుకొచ్చింది. దేవుడితో మాట్లాడుకునే ఆ యొక్క సల్లపూట దేవునితో ప్రేమ కలిగి ఆ ఏదేను వనమున ఆ తోటలో దేవుని స్వరం 24 hours ఎనీ టైం సల్లబోట హాయిగా దేవుడు మానవుడు పరస్పర ప్రేమతో సల్లబోట మాట్లాడుకునే ఆ యొక్క విధానమంతా కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞ మీరిన కారణాన్ని బట్టి ఏమండి, మానవుని యొక్క తిరుగుబాటు తత్వము, మానవుని యొక్క ధిక్కరణ, మనిషిని యొక్క మనస్తత్వము ఇక్కడ మనకి ప్రారంభంలోనే అర్థమైపోయింది. తర్వాత మనకి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయములో మనుషులు అంటారు న్యాయ పరిపాలన జరుగుతూ ఉంటే ఏమండి, సమూయేలు ప్రవర్త న్యాయ పరిపాలన చేస్తున్న ఒక వ్యవస్థకి తీర్పరగా ఉన్నవాడు సమూయేలు. ఇప్పుడు అంటారు
ప్రజలందరూ వచ్చి అంటారు, సమూయేలు గారు మీరు వృద్ధులైపోయారు, మీకు చూపు కూడా చాలా వరకు తగ్గిపోయింది, మీ యొక్క పరిపాలనలో నీవు చేస్తున్న ఆ యొక్క న్యాయ వ్యవస్థలో ప్రజలుగా మేమందరం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాము. ఏమండి, కానీ నీ పిల్లలు అలాంటి వారు కారు, వారు లంచగుండెలుగా మార్చబడ్డారు. మరి ఏమండి, కోరుకున్నది ఎవరండి? ఏమండి, అసలుకి సమూయేలు పరిపాలన వద్దు అని బిడ్డలను కోరుకున్న వాళ్ళు ఎవరు? ప్రజలే. న్యాయమైన పరిపాలన వదిలిపెట్టి కఠినమైన పరిస్థితులను కోరుకున్న వారు ఎవరు? ప్రజలే. బాగా సమూయేలు బిడ్డల నుంచి, ఏమండి, సమూయేలు బిడ్డల నుంచి మంచి తరబీదు పొందారు ప్రజలు. ఏం పొందారు? మంచి తరబీదు పొందారు ప్రజలు. అనేకమైన పాఠాలు రుచి చూశారు. సమూయేలు నాయకత్వంలో అలాగ లేదండి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అనేక రకాలుగా వర్ధిల్లారు. కానీ సమూయేలు బిడ్డలు పరిపాలనలో ఏమయ్యారు? ప్రజలు అనేక రకాలైన పరిస్థితులని ఫేస్ చేశారు. అందుకు ఇక్కడ సమూయేలేమో లంచగుండి కాదు, తన బిడ్డలేమో ధనాభిక్షులుగా మార్చబడ్డారు. ధనాభిక్షులుగా మార్చబడిన ఆ కారణాన్ని బట్టి, ఏమండి, ధనాభిక్షులుగా మార్చబడిన ఆ యోతువును బట్టి, ఆ కారణాన్ని బట్టి ఏమండి, ప్రజలలో ఒక మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? ప్రజలు ఒక తీర్పు తీర్చారు. ఏం తీర్పు తీర్చారు? తర్వాత, అయ్యా సమూయేలు గారు, నీ పాలన మాకు వద్దు, నీ కుమారుల పాలన మాకు కావాలి అన్నారు. టెండును కోరారు, టెండుని. అయితే టెండు పాలన ఏమైంది? ధనాభిక్షగా మార్చబడింది. ధనాభిక్షగా మార్చబడి ప్రజలందరికీ మనశ్శాంతి లేకుండా అనేక రకాలైన పరిస్థితులను కల్పించబడిన తర్వాత ప్రజలు అనేక రకాలైన ఆటుపోటులు రుచి చూసి ప్రజలు అనేకమైన పరిస్థితులని ఫేస్ చేసి మరలా ఫస్ట్ పరిపాలనలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చారు. సమూయేలు దగ్గరకు వస్తే సమూయేలుతో అంటున్నారు, అయ్యా నీ పరిపాలననే మాకు బాగుంది, నీ పరిపాలనలో చాలా బిడ్డలందరినీ సుఖశాంతులతో వర్ధిల్లాము, పంటలకి ఏ కొదువు లేదు, తినటానికి ఆహారము కూడా ఏ కొదువు లేదు. కానీ నీ బిడ్డల పాలనలో మేము దుర్మార్గమైన పాలన చూశాము, దుర్మార్గమైన పరిపాలన చూశాము. ధనాభిక్షులుగా లంచగుండులుగా మార్చబడ్డారు నీ బిడ్డలు. అయ్యా ఆ పరిపాలన మాకు వద్దయ్యా, అయ్యా మాకు బుద్ధి వచ్చిందయ్యా, మాకు ఇదయ్యా, ఇలాగ జరిగిందయ్యా. అయ్యా సమూయేలు గారు, నీ బిడ్డల పరిపాలన మాకు వద్దు, మాకు ఒక రాజుగారు కావాలి. ఏమండి, ఒక రాజు పరిపాలనలో మేము ఉండాలి. ఏమండి, ప్రజలు సైకాలజీ చూసారా? ఏదైనా తోటలో ఆదాము అవ్వ చేసిన పనేంటి? దేవుడు భూమిని నిండించి ఫలించి భూమి మీద మీరు వేరగలగా ఉండమని ఒక అధికారాన్ని సృష్టికర్త కట్టబెడితే ఆ యొక్క గవర్నమెంట్ని ఏం చేశారు? క్రీస్తు ధర్మ విరోధియకు పాప పురుషుడికి కష్టపెట్టారు.
ఏం పెట్టారండి? కట్టబెట్టారు. దేవుడు మానవునికి ఒక గవర్నమెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్ని మానవుడు మేము దీనిని వేలలేము అని చెప్పి క్రీస్తు ధర్మ విరోధియగు పాప పురుషుడు అపవాదికి ఆ గవర్నమెంట్ని కట్టబెట్టారు. ఇప్పుడు మనం ఏలగలగా వేలాల్సిన ఈ భూమి మీద ఏమండి అపవాది వేలటానికి మనుషుడే కారణమయ్యాడు. ఇక్కడ సమూయేలు పరిపాలనలో అసలు సమూయేలు ఎవరండి? దైవ సేవకుడు, ప్రవర్త, దేవుని యొక్క పాత్ర. స్పష్టంగా అసలుకి దేవుడే వేలుతున్నాడు. దేవుని పాలనలో అన్యాయం ఉంటుందా? అవినీతి ఉంటుందా? కానీ సమూయేలు తీర్పులుగా న్యాయమంతుడిగా ఉండి న్యాయ పరిపాలన చూపిస్తూ ఉంటే అసలుకి వీళ్ళేమని ప్రజలు ఏం కోరారండి? సమూయేలును వద్దనుకున్నారు. అసలు సమూయేలును వద్దనుకుంటే ప్రజలందరూ ఏమొద్దనుకున్నారు అంటే సృష్టికర్తనే పరిపాలన కిందనే మేము ఉండలేము అని కోరుకున్నట్లుగా. సమూయేలు ఎవరు? దేవుని ప్రవర్త. దేవుని ప్రవర్తగా ఉన్న సమూయేలు పరిపాలనలో ప్రజలేమన్నారు? అయ్యా సమూయేలు గారు, మీ పరిపాలనలో మేము సుఖశాంతులతో వర్ధిల్లాం, ఆకలి దప్పులు లేకుండా మీ పరిపాలనలో న్యాయమైన పరిపాలన చూశాము. కానీ మీ బిడ్డల పరిపాలనలో దుర్మార్గమైన లంచగొండలను చూశాము, దుర్మార్గులైన అవినీతి పరులను చూశాము, దుర్మార్గులైన నీచ నికృష్టమైన లంచగొండలను చూశాము. వారు మాకు వద్దు అని మరలా ఏం చేశారండి? ఫస్ట్ దేవుని పరిపాలన కింద ఆదాము అవ్వ ఉండలేకపోయారు. కానీ దేవుని గవర్నమెంట్ కింద ఉండలేక ఏం చేశారు అంటే ఏం చేశారండి? అపవాదికి కట్టబెట్టారు ఏదైనా తోటలో ఆదాము అవ్వ. ఇది నిజమా? మీరు అది తినని దినమన సావనే సావరు అని సర్పము అవ్వని మోసం చేసింది. మోసం చేస్తే అవ్వ ఏం చేసింది? మోసపోయి ఆమె మోసపోవడమే కాక తన భర్త అయిన ఆదాముకి ఆ ఫలాన్ని తినిపిస్తే ఏమండి భౌతికంగా ఈ నేత్రాలు వెలిగించబడ్డాయి, కానీ ఆత్మ నేత్రాలు, జ్ఞాన నేత్రాలు ముయ్యబడ్డాయి. జ్ఞాన నేత్రాలు ముయ్యబడ్డాయి, భౌతికమైన ఈ నేత్రాలు వెలిగింపబడ్డాయి. ఇప్పుడు సల్లబూట దేవుణ్ణి కలుసుకోవటానికి అనుక్షణము మరి తాపేత్తర పొందుతున్న ఈ యొక్క ఆదాము అవ్వ దేవుడు వచ్చే టయానికి ఎక్కడో దాగి ఉన్నారు, ఎక్కడో దాంకున్నారు. ఏమండి మోసము అట్టే ఉండదండి, మోసము అట్టే ఉండదు. ఏదో ఒక రోజున దాని మోసము అది పతనం కావాల్సిందే. ఎందుకంటే దురాశ గర్భము ధరించి పాపమునే గనును, పాపము పరిపక్వమయ్యి మరణమునే గనిద్దని సంగతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనుషుడు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ తోట మధ్యలో దాంకున్నారు. ఎందుకు దాంకున్నారు? అప్పుడు దాకా దేవుని తేజస్సుతో చూసేది యొక్క ప్రథమ మానవుడు, ప్రథమ మానవురాలు, నరుడు, నారి, వీరిరుగురు కూడా ఆది దేవతలుగా ఉన్నవారు. ప్రథముగా మరి ఆదిలో మొదటి మానవుడికి జన్మించినది స్త్రీ. మనమందరినీ కూడా ఆయన వారి నుంచి వచ్చిన వారిమే. అయితే వీరు సల్లబూట దేవునితో మాట్లాడుకుంటున్న ఆ యొక్క మాటలకి ఈరోజు లేవు, ఈ క్షణము లేదు. ఎక్కడ ఉన్నారు? దేవుడు వచ్చాడు, ఆదామా నీవెక్కడ ఉన్నావు అనగానే, నేనా తోట మధ్యలో దాంకున్నాను. ఎందుకు దాంకున్నావు? నేను దిగంబరిని. ఒరే
నీవు దిగంబరం అని ఎవరు చెప్పారు? చూసారా, మనుషుడికి దేవునికి ఎంత ఎడమొచ్చిందో. దేవుడు వద్దు అన్న పని చేసిన ఆ కారణాన్ని బట్టి భౌతికమైన ఈ నేత్రాలు వెలిగించబడ్డాయి, కానీ జ్ఞానేంద్రాలు అంటారు, ఆ జ్ఞానేంద్రాలు మూయబడ్డాయి. ఆ క్షణమే దేవుని వెలుగు చూడలేకపోయాడు మొదటి మానవుడు. దాని నుంచి వచ్చిందే మనకి ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక కీళ్లు, అనేక శోధనలు, అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, రకరకాలైన పరిస్థితులని ఈ రోజు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఒక్కొక్కరు భార్య భర్త ఈరోజు మా దగ్గరకు వచ్చి చెప్తారు, అన్నా నా మాట వింటలేదన్నా, అన్నా నా మాట వింటలేదన్నా, ఆమె వద్దు అన్నది ఎక్కువ చేస్తుంది, వద్దు అన్నది ఎక్కువ చేస్తున్నాడు. చూసారా, ఈ వద్దు అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రారంభంలోనే ఆదాము అవ్వ నుంచి వచ్చింది. ఏదైనా తోటలో వద్దు అన్నప్పుడు వారు ఎలాగైతే చేశారో అలాగనే చేస్తాడు. అక్కడ నుంచి వచ్చిందే కదా బ్లడ్. మన బ్లడ్ కూడా వాళ్ళ నుంచి వచ్చిందే కదా. ఆదాములో ఏముంది? పాపం ఉంది. అవలో ఏముంది? పాపం ఉంది. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. సరే, ఇప్పుడు సమూయేలు పరిపాలన, న్యాయ పరిపాలన, దేవుని పరిపాలన. ఆనాడు ఏదైనా వనములో ఆదాము అవ్వ దేవుని యొక్క గవర్నమెంట్ కింద ఉండలేక మేము ఉండలేము అన్నట్లుగా వద్దు అన్న పని చేశారు. ఏదైనా తోట నుంచి బహిష్కరణ చేయబడ్డారు. తర్వాత కాలక్రమంలో సమూయేలు యొక్క పరిపాలనలో న్యాయ పరిపాలన చూశారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లారు. నెక్స్ట్ సమూయేలు యొక్క పిల్లల పరిపాలన కోరుకున్నారు. వారు లంచగొండలుగా మార్చబడ్డారు. ఆఖరికి ఏమైపోయారు అయ్యా అంటే లంచగొండలుగా మార్చబడ్డారు. అయ్యా ఈనాడు మరి వాళ్ళని అడిగితే, మనం అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా సమూయేలు గారు, మీ పరిపాలనలో, మీ యొక్క పరిపాలన కింద మేము సుఖశాంతులతో వర్ధిల్లాము, కానీ మీ పిల్లల పరిపాలనలో లంచగొండలుగా మార్చబడ్డారు. అమ్మో, మమ్మల్ని లంచం అడుగుతున్నారు, మమ్మల్ని అనేక రకాలుగా బాధ పెడుతున్నారు, మేము ఇసుకుపోయాము, మాకు మీ బిడ్డల పరిపాలన వద్దు అని మళ్ళా అంటారు. ఏమండి, ఏమన్నారు తెలుసా? రాజు పరిపాలన కింద మేము ఉండాలి అని కోరుతున్నారు. రాజు గారి పరిపాలన మాకు కావాలని కోరుతున్నారు. ఫస్ట్ సృష్టికర్త కింద ఉన్న ఆ పరిపాలన నచ్చల మానవుడు. నెక్స్ట్ అదే సృష్టికర్త ఒక ప్రవర్తన ఏర్పాటు చేస్తే ఆ ప్రవర్త పరిపాలన కింద ఉండలేకపోయాడు మానవుడు. మంచి చేసేవాడిని ఎవరు నమ్మరండి. మంచి చేసేవారిని ఎవరు నమ్మరు. దుర్మార్గంగా మాట విచ్చి తప్పేవాళ్ళని, వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా తొంగలో దొక్కేవారిని నమ్ముతాడు సాటి మానవుడు. ఇచ్చిన వాటిని తూచా తప్పకుండా నిలవేర్చే వారిని మాట విస్తారు ఒక మనుషుడే. అరే రేపు రా, ఇదే టైంకి ఖచ్చితంగా నేను మాట తప్పను, నేను ఇస్తాను అంటే సిరుసు కింద తెగిన మాట మడికి తప్పేవాళ్ళు లేరు. కానీ అలాంటి వ్యక్తులను నమ్మరు. దుర్మార్గులని, నయవంచుకులని, మోసం వారిని నమ్మి వారి మీద ఆధారపడతారు. ఎలాగంటే ఆ సమూయేలు పిల్లల మీద ఆనాటి ప్రజలు ఆధారపడినట్లు. తర్వాత ఏమంటారు? రాజుగారి పరిపాలన కావాలని కోరారు. ఆఖరికి వృద్ధాప్యములో ఉన్న సమూయేలు, ఒరే, ఆయన నవ్వుకొని ఉండవచ్చు, ఒరే, న్యాయ పరిపాలన దేవుని యొక్క గవర్నమెంట్ లో జరుగుతూ ఉంటే దేవుని యొక్క గవర్నమెంట్ ని నీవు వదిలిపెట్టుకొని నా గవర్నమెంట్ ని కోరుకున్నారు. నా గవర్నమెంట్ ని కూడా మీరు మరి నా గవర్నమెంట్ లో కూడా న్యాయమైన పరిపాలన మీరు చూశారు. అయినను నా పిల్లల పరిపాలన కోరుకున్నారు. ఇప్పుడు నా పిల్లలను కూడా లంచగొండలు అంటున్నారు. మరి ఇప్పుడు రాజు పరిపాలన కోరుతున్నారు. ఆ రాజు యొక్క పరిపాలన కూడా చూద్దుగానిలే అని చెప్పి సమూయేలు ఒక రాజుని ఆయన నిర్మిస్తాడు. దానికి ముందు ఈ మనుషులందరూ, ప్రజలందరూ కూడా దేవునికి మొరపెడతారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే దేవుడు మనుషులు అందరూ కలిసి మరి తీర్పు తీర్చేదాన్ని కూడా ఆయన
యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన ఆమోదిస్తాడు. అంటే మనుషుల యొక్క మాటను కూడా ఆయన స్వీకరిస్తాడన్న సంగతి ఇక్కడ మనకి రుజువవుతుంది. కాబట్టి నువ్వు ఏ పరిపాలన కింద ఉండాలో, నువ్వు ఏ గవర్నమెంట్ కింద ఉండాలో, మరి నీవు మరి ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నావో మీకే, మీ మనస్సాక్షికే విడిచిపెడుతున్నాడు. దేవుని గవర్నమెంట్ నుంచి ఆదాము అవ్వ అపవాది గవర్నమెంట్కి వెళ్ళిపోయారు. అందుకే ఏదేమో మదము నుండి వారిని నెట్టివేయబడ్డారు. నెక్స్ట్ దేవుడు ఏర్పరచుకున్న పాత్రని వదిలిపెట్టి తన కుమారుల యొక్క పరిపాలన కింద ఉండాలని ఆశపడ్డారు. కానీ వారు ధనాభిక్షలుగా మార్చబడ్డారు. ఇప్పుడు రాజు పరిపాలన కోరారు. ఆ రాజు పరిపాలన ఎంతగా ఎలగబెడతారో, ఆ రాజు కింద ఎలాగ ఉంటారో కూడా దానిని కూడా సమూయేలు చూశాడు. ఆ పరిపాలన కూడా చూశాడు. ఆ పరిపాలనలో కూడా అనేకమైన పరిస్థితులని ప్రజలు ఎదుర్కొన్నారు. మరి ఈ యొక్క పరిపాలన కింద మీరు ప్రజలు ఎలాగ ఉంటారో చూద్దాం. మరి ఆనాడు సమూయేలు యొక్క పరిపాలన వద్దు అని తన బిడ్డల పరిపాలన కోరుకున్నప్పుడు వారు లంచగొండులుగా మార్చబడ్డారు. మనము కూడా కొన్ని పరిస్థితుల్లో మరి కొన్ని వ్యక్తులని మనము కూడా ఎన్నుకుంటాం, కోరుకుంటాం. మరి మనకు తెలియదు దేవుని పరిపాలన ఎలాగ ఉందో, మరి అపవాది పరిపాలన కింద ఎలాగ ఉంటుందో చూద్దాం. అంటే ఆ సమూయేలు యొక్క పరిపాలన న్యాయమైన పరిపాలన, కానీ న్యాయమైన పరిపాలన, దేవుని పరిపాలన గవర్నమెంట్ వద్దనుకొని ఏం చేశారయ్యా అంటే దుర్మార్గమైన తన బిడ్డలు అయిన సమూయేలు యొక్క బిడ్డల పరిపాలన కోరుకున్నారు. వారు ఏం చేశారంటే లంచగొండలు, వారు లంచాలు తీసుకునేవారుగా, దుర్మార్గులుగా, ప్రజలను వేధించేవారుగా, ప్రజలని నయవంచన చేసేవారుగా వారు మార్చబడ్డారు. లంచగొండలు ఒక మాటలో చెప్పాలంటేనే ప్రజలు విసిగిపోయి ఎగసారిపోయి ఆఖరికి రాజు పరిపాలన కోరుకున్నారు. ఆ పరిపాలన ఎలాగ ఉంటుందో చూద్దాం, వేసి చూద్దాం. దేవుడు మరి ఎలాగ మనకి కొన్ని పాఠాలు నేర్పించబోతున్నాడో చూద్దాం. కాబట్టి చెరపకరా చెడేవు, గుంట తీకురా గుంటలో పడతావు, మనుషులా మోసపోకు, దేవుడు ఎక్కిరింపబడు, మనుషుడి వేదితును ఆ పంటనే కోయిను. కాబట్టి ఈ మాటలని మనస్కరించండి, దృష్టించండి, మీ హృదయంలో భద్రం చేసుకోనండి. ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరచబడును గాక. ఆమేన్. ఏ పాఠాలు నేర్చుకున్నారో మనం వేసి చూద్దాం. మరి ఏ పరిపాలన ఎలాగ ఉంటుందో, ఆనాటి పరిపాలన ఎలాగ ఉందో, మన పరిపాలనలో మన తరములో ఉన్న వారు ఎలాగ ఉంటామో చూద్దాం. మనము దేవుని యొక్క తీర్పు కోసమే ఎదురు చూద్దాం. అట్టి కృప మనందరికీ సహాయం చేయనుగాక.